హలో గైస్, అందరు ఎట్లున్నారు? బాగున్నారు అయితే అనుకుంటున్నా. సో వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో గైస్. సో పోయిన వీడియోలో అయితే మీరు అందరూ చూసినట్టు 2025 రీక్యాప్ అయితే చూసినాం కదా. సో ఈ వీడియోలో అయితే మనం 2026 వాట్స్ ఇన్ ది స్టోన్ ఫర్ 2026. సో మనకి 2026లో ఏ మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి క్రికెట్ పరంగా అనేది చూడబోతున్నాం. సో చలో వీడియో. సో గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే మీ అందరిని అయితే ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి గైస్. సో ఈ ఛానల్ అయితే మీరు అందరు వీడియోలో చూసినట్టు పాష్గా అయితే క్రికెట్ రివ్యూ అయితే మనం చేయలేము. సో మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే మీ ఫ్రెండ్తో క్రికెట్ గురించి మాట్లాడుతున్నట్టు అయితే ఉంటుంది. సో ఆ రా స్టేట్మెంట్ అయితే ఇస్తున్నా గైస్ నేను. సో మొత్తం మీరు మీ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది క్రికెట్ గురించి లేదా ఏ స్పోర్ట్స్ గురించైనా. సో అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే మీ అందరికీ ఇస్తా గైస్. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో మంచి కంటెంట్ అయితే మీకు ఇస్తూ ఉంటాను. సో గైస్, ఫస్ట్ దేని గురించి మాట్లాడుకుందాం అంటే ఫస్ట్ మేజర్ ఈవెంట్ విచ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ 2026 ఇస్ WPL గైస్. సో WPL వచ్చేసి నోట్ రాసి పెట్టుకున్నా. సో WPL వచ్చేసి Jan 9th నుంచి స్టార్ట్ అవుతుంది గైస్. సో ఆల్ హోప్స్ అందరికీ తెలిసినట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్ టీమ్ అండ్ ముంబై ఇండియన్స్ ఉమెన్స్ టీమ్ ఏదైతే ఉంటుంది. కాకపోతే ఈసారి బ్లాక్ హార్స్ ఎవరంటే డార్క్ హార్స్ ఎవరంటే ఢిల్లీ గైస్. సో ఢిల్లీ అయితే ఆడిన ప్రతిసారి ఫైనల్కి అయితే వచ్చారు. ఈసారి కప్పు కొడతారని అయితే నా ఒపీనియన్ గైస్. సో వాచ్ అవుట్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్. చాలా మంచి టీం అయితే ఉంది ఈసారి వాళ్ళకి. సో మంచి బైస్ అయితే చేశారు ఆప్షన్లో. మెగా ఆప్షన్ ఉండే కదా ఈసారి. సో చాలా మంచి బైస్ అయితే చేశారు. రిటెన్షన్ కూడా టాప్ నాచ్ ఉండే వాళ్ళది. సో మెగ్ ల్యాండింగ్ పరంగా కొంచెం అయితే డిసప్పాయింట్ చేశారు. కాకపోతే మిగతా అన్ని బైస్ అయితే టాప్ నాచ్ ఉండే. సో వెహికల్స్ అయితే వస్తూ ఉంటాయి, పట్టించుకోకండి. చెప్పాను కదా, రాస్టిక్ ఫీల్ ఉంటుంది మీ ఫ్రెండ్స్ మాట్లాడినట్టు అని. సో దట్ ఈస్ ద ఫస్ట్ మేజర్ ఈవెంట్ విచ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ 2020. సో గైస్, సెకండ్ వచ్చేసి మన అండర్-19 వరల్డ్ కప్ గైస్. సో అండర్-19 ODI వరల్డ్ కప్ అయితే ఈ ఇయర్ జరగబోతుంది. సో దీని హైలైట్స్ చూసుకుంటే ఇదైతే జాన్ లాస్ట్ ఫెబ్ స్టార్టింగ్లో అయితే స్టార్ట్ అవబోతుంది. సో ఇదైతే జింబాబ్వేలో జరుగుతుంది ఇదైతే. అండ్ మెయిన్ వాచ్అవుట్ పాయింట్స్ ఎవరంటే ఆయుష్ మాత్రే లీడింగ్ ద టీమ్ గైస్. సో ఆయుష్ మాత్రే అయితే టీంని అయితే లీడ్ చేయబోతున్నాడు. మీ అందరికీ తెలిసి ఉంటుంది కదా, CSK ప్లేయర్, మన CSK ప్లేయర్, పర్సనల్ టీమ్. సో పర్సనల్ ఫేవరెట్ టీమ్ CSK నాకు, అందుకే చెప్తున్నా. CSK టీమ్ ప్లేయర్ అయితే లీడ్ చేయబోతున్నాడు. అండ్ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఇన్ దిస్ టోర్నమెంట్ మీ అందరికీ తెలిసినట్టు 14-year-old సెన్సేషన్ మన వైభవ్ సూర్యవంశీ. సో వైభవ్ సూర్యవంశీ మీద అయితే చాలా హోప్స్ అయితే ఉంటాయి గైస్ అందరికీ. ఎందుకంటే అతనే ఒక ఎక్స్ప్లోసివ్ ఓపెనర్. సో అతను మంచి స్టార్ట్ ఇస్తేనే టీంకి అయితే మంచి స్టార్ట్ అయితే లభిస్తుంది. సో ఇద్దరు టాప్ 2 బ్యాట్స్మెన్స్ మీద అన్ని హోప్స్ అయితే ఉంటాయి. టీమ్ ప్లేయర్స్ గురించి అయితే నాకైతే అంత ఐడియా లేదు గైస్. నేనైతే అంత డొమెస్టిక్ అయితే చూడలేదు వాళ్ళు ఆడుతుంటే. డొమెస్టిక్ చూస్తా, కాకపోతే వాళ్ళు ఆడుతుంటే చూడలేదు. సో నాకైతే అంత ఐడియా లేదు. నాకు తెలిసిన ఇద్దరు ప్లేయర్స్ వైభవ్ సూర్యవంశీ అండ్ ఆయుష్ మాత్రే. సో వాళ్ళిద్దరు మంచి ప్లేయర్సే. హోప్ వరల్డ్ కప్ కొడదామనే అనిపిస్తుంది. సో వరల్డ్ కప్ కొట్టకపోయినా కానీ పాకిస్తాన్ అయితే కొట్టాలి గైస్. ఎందుకంటే వాళ్ళు ఏషియా కప్ గెలిచినప్పుడు కుక్కలు ఉన్నట్టు ఒర్రిర్రు. సో వాళ్ళకైతే సైలెంట్ అయిపోయాలి వాళ్ళని. సో వాళ్ళు అండ్ వరల్డ్ కప్ కూడా కొడతాం గైస్. నాకైతే అవుతుంది మన ప్లేయర్స్ మీద. సో పక్కా కొడతాం వరల్డ్ కప్. అండ్ ది నెక్స్ట్ బిగ్ థింగ్, సో అన్నిటికంటే మేజర్ ఈవెంట్ ఈ 2026లో జరగబోతుంది ఏంటిదంటే అదైతే మన ICC T20 వరల్డ్ కప్ మెన్స్. ఇదైతే ఇండియా అండ్ శ్రీలంకలో జరగబోతున్నాయి. సో మన పాకిస్తాన్తో ఆడే మ్యాచ్ అయితే వాళ్ళు శ్రీలంకలో ఆడాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు రారంట, వాళ్ళకి ఏదో 5 అందట ఇండియాకి వస్తే. సో వాళ్ళ కంట్రీలో సెక్యూరిటీ రీజన్స్ ఉన్నట్టు మన కంట్రీలో కూడా సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి అనుకుంటున్నారు. సో వాళ్ళకి తెలియదు మన సేఫ్ కంట్రీ అని. సో ఇండియాలో జరగబోతుంది. సో మన మేజర్ మ్యాచెస్ అయితే అన్ని ఇండియాలోనే, ఒక్క పాకిస్తాన్తో ఒకటే శ్రీలంక. అండ్ మేజర్ టాకింగ్ పాయింట్స్ అయితే స్క్వాడ్ అయితే మీరు చూసే ఉంటారు కదా, స్క్వాడ్. సో పర్ఫెక్ట్ స్క్వాడ్ అయితే చూస్ చేస్తారు కదా. సో శుభ్మన్ గిల్ని బయట కూర్చోబెట్టారు. నాకైతే కరెక్ట్ అని అనిపించింది. శుభ్మన్ గిల్కి అగేన్స్ట్గా కాదు, కాకపోతే ఈ సిచ్యువేషన్లో అతను ఉన్న ఫామ్కి అండ్ టీమ్కి ఏదైతే కావాల్సిందో అదైతే సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ ఓపెన్ చేయడమే. అండ్ ది బిగ్గెస్ట్ బోల్డ్ డిసిషన్ చెప్పుకోవాలనుకుంటే మన ఇషాన్ కిషన్ గైస్. కాకపోతే జితేష్ శర్మ ఏ తప్పు పని అయితే చేయలేదు గైస్. అతనికి దొరికిన ఛాన్సెస్లో అతనైతే మంచిగానే ఆడాడు. కాకపోతే ఇషాన్ కిషన్ అతనున్న రెడ్ హాట్ ఫామ్లో ఇషాన్ కిషనే కరెక్ట్. అండ్ ప్లేయింగ్ 11లో ఆడతాడా లేదా అనేది ఒక డౌట్. ఎందుకంటే బ్యాకప్గానే తీసుకున్నారు, బ్యాకప్ వికెట్ కీపర్గానే ఉంటాడు సంజు శాంసన్కి. కాకపోతే టీంలో అయితే ఉండడం అయితే మనకు ఒక మంచి ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవాలి. అండ్ ఈ వరల్డ్ కప్ మనం గెలవాలంటే గంభీర్ బాయ్ అయితే ఫ్లెక్సిబిలిటీ అనే రీజన్ అయితే పక్క పెట్టాలి. ఫ్లెక్సిబిలిటీ గేమ్ని ఎందుకు బయట పెట్టాలి అని అంటున్నానంటే మొత్తం టీంనే కొలాప్స్ చేస్తుంది గైస్. అది మొత్తం మ్యాచ్ దెంగ పెడుతుంది. అది మొత్తం అట్లుంటుంది అతని ఫ్లెక్సిబిలిటీ గేమ్. చూసే ఉంటారు కదా, శివం దూబేని ఎక్కడ నెంబర్ 80 పంపిస్తాడు. ఎవరు ఆయనకు అవసరమైతే వరుణ్ చక్రవర్తిని కూడా ఓపెన్ చేయడానికి అయితే అతను రెడీగా ఉంటాడు. సో అలాంటి ఫ్లెక్సిబిలిటీ గేమ్ అంతా మన టీంకి సెట్ కాదు గైస్. సో అతను కరెక్ట్. మన తిలక్ వర్మ నెంబర్ 3, సూర్యకుమార్ యాదవ్ నెంబర్ 4. సో ఇదైతే పర్ఫెక్ట్ చాయిసెస్ గైస్ మన టీంకి.
అప్పుడప్పుడు సూర్యకుమార్ యాదవ్ నెంబర్ 3కి వస్తాడు, అప్పుడప్పుడు తిలక్ వర్మ నెంబర్ 3 వస్తాడు. సో అదైతే వద్దు మనకి. సో ఒక ఫిక్స్డ్ పొజిషన్ ఉంటేనైతే మనకైతే మంచి ప్లస్ పాయింట్ అవుతుంది అనేది నా ఒపీనియన్. అండ్ ఇంతే గైస్. సో మంచి ఏ వీక్నెస్ లేదు మన టాప్ నాచ్ బౌలింగ్, టాప్ నాచ్ బ్యాటింగ్, ఒక్క ఫ్లెక్సిబిలిటీ కథనంతా చేసి పక్కా పెడితే ఒక టోర్నమెంట్కి మనమైతే గెలవచ్చు. లేకపోతే వరల్డ్ కప్ దెంగినట్టే గైస్. అస్సలు గెలవలేం. ఆ ఫ్లెక్సిబిలిటీ గేమ్ ఉంటే మాత్రం అస్సలు ఛాన్సే లేదు. చెప్తున్నా కదా, మనకున్న టీంకి వరల్డ్ కప్ డిఫెండ్ చేసుకోకపోతే మనకే ఇజ్జతిగా. సో అట్లా చెప్పొచ్చు, అట్లా అనుకోవచ్చు మనం. సో డిగ్రేడ్ అయితే చేయట్లేదు, కాకపోతే అట్లా అనుకోవచ్చు మనం. ఒక్క ఫ్లెక్సిబిలిటీ గేమ్ని బయట తీసి పెడితే మనమైతే వరల్డ్ కప్ అయితే కొడుతున్నాం గైస్. సో గైస్, లాస్ట్ మేజర్ ఈవెంట్ ఏదైనా ఉంది మనం మాట్లాడుకోవచ్చు అంటే ఈ ఇయర్లో ఇంగ్లాండ్ టూర్ గైస్. సో ఇంగ్లాండ్ అయితే ఇండియాకి వస్తుంది. పోయినసారి మనం వెళ్ళాం కదా, ఈసారి వాళ్ళు వస్తారు. మనకైతే ఇది WTC పరంగా చాలా ఇంపార్టెంట్ టూర్ అయితే అవ్వబోతుంది గైస్. ఎందుకంటే మనం ప్రతి సిరీస్ ఇలా దగ్గర ఓడిపోతున్నాం, లేకపోతే సిరీస్ డ్రా అన్న అవుతుంది. ఇంగ్లాండ్ సిరీస్ డ్రా అయింది, మిగతా సిరీస్లన్నీ ఓడిపోయినాం. బంగ్లాదేశ్ సిరీస్ గెలిచినాం అంతే. సో 5 మ్యాచ్ సిరీస్ అయితే ఉంటుంది. 5-0 ఓడగొడితేనే మనకైతే ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. సో చూద్దాం, గంభీర్ భాయ్ ఉంటాడా అప్పటి వరకు, లేకపోతే VVS లక్ష్మణ్ కోచ్ అంటున్నారు, కొంతమంది రూమర్స్ అంటున్నారు, కొంతమంది అదే నిజం అంటున్నారు. T20 వరల్డ్ కప్ తర్వాత అనౌన్స్మెంట్ ఉంటుంది అంటున్నారు. సో తెలీదు. సో ఎవరు వచ్చినా కానీ సిరీస్ 5-0 కొట్టడం అయితే చాలా ఇంపార్టెంట్ ఇండియాకి. అట్లయితేనే WTCలో ఏదైనా ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే ఛాన్సెస్ ఉండవు. ఇంకా అయిపోయినట్టే WTC. ఖేల్ ఖతం దుకాన్ బంద్ అవుతుంది. సో ఇవే గైస్ మేజర్ ఈవెంట్స్. సో మంచిగా మాట్లాడుకుందాం అనుకుంటున్నా. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మంచి కంటెంట్ అయితే ఇస్తూ ఉంటాను. సో నెక్స్ట్ వెళ్దాం, అంతవరకు బాయ్.